ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు క్లాస్లో భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలో 6వ శ్లోకం 7వ శ్లోకం గురించి వివరంగా చెబుతాను. అంతకంటే ముందుగా పోయిన క్లాస్లో నేను మీకు 4-5 శ్లోకాలు ఎంతో వివరంగా చెప్పాను. ఒకసారి మళ్ళీ క్లుప్తంగా చెప్పి ఈ శ్లోకాలకు వస్తాను. చూడండి, 4-5 శ్లోకాల్లో శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నాడంటే తన యొక్క 2 రకాల ప్రకృతుల గురించి చెప్పాడు. ఏమిటవి? అపరా ప్రకృతి, పరా ప్రకృతి. అపరా ప్రకృతి అంటే ఏమిటి? భూమి రాపో అనలో వాయు భూమి ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమే భిన్నా ప్రకృతి రక్షద. కాబట్టి అపరా ప్రకృతి అంటే అష్టవిధ ప్రకృతి, 8 రకాలతో కూడుకున్న ప్రకృతి. ఏమిటవి? పంచమహాభూతాలు 5, మనస్సు, బుద్ధి, అహంకారం. బుద్ధి అయితే అహంకారం. మరి మరి ఇవే ఇవే అసలైనవా అంటే కాదు. కాదు నాయన, ఇవి కేవలము అల్పమైనవి ప్లస్ జడమైనవి, అంటే ఒక బొమ్మల వంటివి. కానీ అసలైంది ఇంకొకటి ఉంది, అదే పరాప్రకృతి. మరి అదేమిటయ్యా అంటే జీవభూత మహాబాహో ఏదం ధార్యతే జగత్. మొత్తము ఈ అపరా ప్రకృతిని అంతటిని ఏదైతే ధరించి నడిపిస్తూ ఉంటుందో అది పరాప్రకృతి, లేదా అదే జీవభూతం లేదా జీవశక్తి. కాబట్టి ఇదేం చేస్తుంది అంటే ఇదే మొత్తము ఈ అపరా ప్రకృతిని అంతా కూడా జడ నడిపిస్తుంది. ప్రకృతి. అమ్మ మ్యూట్లో పెట్టేసుకోండి. అంటే దీని అర్థం ఏమిటి? భూమిలో ఉంటూ భూమిని తిరిగేలా చేస్తుంది, నీటిని ప్రవహించేలా చేస్తుంది, అగ్నిని మండేలా చేస్తుంది, వాయువుని వీచేలా చేస్తుంది, అలాగే మనస్సును ఆలోచింపజేసేలా చేస్తుంది, బుద్ధిని నిర్ణయించేలా చేస్తుంది, కన్నును చూడగలిగేలా చేస్తుంది, చెవిని వినగలిగేలా చేస్తుంది. ఇలా ఆయా ఇంద్రియాలను, శరీరాలను, మొత్తం జగత్తునంతా కూడా ఈ పరా ప్రకృతియే నడిపిస్తూ ఉంది. చూడండి, కాబట్టి మన దృష్టి కేవలము ఇక స్థూల ప్రపంచం మీద కాకుండా, స్థూల శరీరం మీద కాకుండా వాటిలో ప్రవహించే జీవశక్తి మీద మన దృష్టి పడాలి. గుర్తుపెట్టుకోండి. సరే, అయితే మరి పరమాత్మ ఎవరయ్యా, లేదా ఆత్మస్వరూపం అంటే ఏమిటయా అంటే చెప్పాను. ఏమిటి అది? ఈ రెండిటికి విలక్షణమైనది, లేదా ఈ రెండిటికి ఆధారంగా ఉండేది. ఈ అపరాపరా ప్రకృతులకు, ఈ 2 ప్రకృతులకు ఆధారంగా ఉండేది మన ఆత్మస్వరూపం లేదా ఆత్మ చైతన్యం. ఉంటున్నారా? కాబట్టి ఈ పాయింట్ ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ అపరా ప్రకృతికి పరా ప్రకృతి ఆధారం అయితే దానికి కూడా ఆధారమైనది మన ఆత్మస్వరూపం. అందుకే మనం ఎప్పటికైనా చేరుకోవాల్సింది మన ఆత్మస్వరూపాన్ని లేదా మన మూల స్వరూపాన్ని. అప్పుడే జీవుడికి మోక్షము. సరే, చూడండి, ఈ రోజున ఇప్పుడు 6వ శ్లోకాన్ని వివరంగా చెప్పబోతున్నాను, శ్రద్ధగా వినండి. చూడండి, ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడు భగవంతుడు? సర్వాణి భూతాని అంటే మొత్తం అన్ని ప్రాణులు కూడా ఏతద్యోనిని వీటి నుండే పుట్టుకొస్తున్నాయి అని చెప్తున్నాడు. వేటి నుండి? ఈ పరా అపరా ప్రకృతుల నుండే మొత్తం ప్రాణులన్నీ పుట్టుకొస్తున్నాయి. ఈ పాయింట్ రాసుకోండి. ఈ ప్రపంచంలో కనిపించే మొత్తం అన్నీ కూడా లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్, లేదా అచరములైనవన్నీ కూడా దేని నుండి, ఎందువల్ల, అదే దేని నుండి పుట్టుకొస్తున్నాయి, ఆవిర్భవిస్తున్నాయి? చెప్పండి. పరా అపరా ప్రకృతుల నుండి, లేదా ఈ జడశక్తి చైతన్య శక్తి, ఈ రెండిటి కలయిక వల్లే మొత్తం ఈ ప్రాణులన్నీ పుట్టుకొస్తున్నాయి. అయితే తర్వాత ఏం చెప్తున్నాడు? అహం కృత్స్నస్య జగతః. అహం అంటే నేను, మొత్తము ఈ ప్రపంచానికి ప్రపంచం యొక్క ఉత్పత్తికి లయానికి నేనే కారణమై ఉన్నాను అని చెప్తున్నాడు పరమాత్ముడు ఇక్కడ. చూడండి, అంటే మొత్తం ఈ ప్రపంచం యొక్క సృష్టికి లయానికి ఎవరు కారణం? ఆ పరమాత్ముడే అని చెప్తున్నాడు. కానీ ఇది తాత్కాలికంగా సత్యమని గుర్తించండి, పారమార్థికంగా కాదు.
వింటున్నారా? ఎందుకంటే పారమార్థిక సత్యం ఏమిటంటే పరమాత్మ స్వరూపం అనేది లేదా మన ఆత్మ స్వరూపం అనేది ఏమీ చేసేది కాదు. అది కర్త కాదు, భోక్త కాదు. వింటున్నారా? మరి అయితే అదేమిటయ్యా అంటే కేవలం సాక్షి. అది అంటే మన ఆత్మ చైతన్యం యొక్క సాన్నిధ్యం వల్లే ఈ ప్రకృతి మొత్తం అన్ని పనులు చేసుకుంటూ పోతుంది. ఈ పాయింట్ మర్చిపోకూడదు. మరి ఈ పాయింట్ కూడా ఎక్కడుంది? భగవద్గీతలోనే ఉంటుంది. ఎక్కడ వస్తుంది చెప్పండి? మయాధ్యక్షేణ ప్రకృతి సూయతేస చరాచరం. విన్నారా లేదా? చెప్పండి. ఈ శ్లోకాన్ని విన్నారా లేదా? అంటే చూడండి. అంటే చూడండి, అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నా అధ్యక్షతలోనే మొత్తము ఈ ప్రకృతి అంతా కూడా ఈ జగత్తును సూయతే ప్రసవిస్తూ ఉంది. అంటే సృష్టిస్తూ ఉంది, స్థితి చేస్తూ ఉంది, లయం చేస్తూ ఉంది. అయితే తనంతకు తానుగా చేస్తుందా? లేదు. నా అధ్యక్షతన, నా సాన్నిధ్యములో అంటున్నాడు. చూడండి ఏ విధంగా, ఎలా అయితే సూర్యుడి సమక్షంలో ప్రజలందరూ వారి వారి పనులు చేస్తుంటారో, కానీ ప్రజలు చేసే పనులతో సూర్యుడికి ఏ మాత్రము సంబంధం ఉండదో, అలాగే మన ఆత్మస్వరూపం యొక్క సాన్నిధ్యములో ఈ ప్రకృతి అంతా కూడా ఆయా పనులు చేస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మన ఆత్మస్వరూపం యొక్క సాన్నిధ్యంలో ఈ 3 గుణాలు, మనలోని 3 గుణాలు ఆయా పనులు చేసుకుంటూ పోతాయి. ఇది మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్ను మనకు అన్వయించండి. ఇప్పటికిప్పుడే అన్వయించండి చూద్దాం. అంటే ఇప్పుడు నా ఆత్మస్వరూపం యొక్క సాన్నిధ్యంలో నాలోని సత్వగుణము పైకొచ్చి ఏం చేస్తుంది? ఈ జ్ఞానాన్ని బోధిస్తూ ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి. మీ ఆత్మస్వరూపం యొక్క సాన్నిధ్యంలో చెప్పాలి. చెప్పండి. అలా కదమ్మా. మీ ఆత్మస్వరూపం యొక్క సాన్నిధ్యంలో మీ సత్వగుణం పైకి వచ్చి ఈ జ్ఞానాన్ని గ్రహిస్తూ ఉంది. చూడండి. మరి అయితే మీ ఆత్మస్వరూపం ఏం చేస్తుంది? అది కేవలం సాక్షిగా ఉంటుంది. అంటే ఈ బోధకు, నేను చేసే ఈ బోధకు, మీ యొక్క గ్రహణ శక్తికి ఈ రెండింటికి సాక్షిగా ఉంటుంది. చూడండి ఎంత అద్భుతమైన విషయం ఇది. అందుకనేనండి ఈ ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది, ఈ ఆత్మజ్ఞానం అనేది బాహ్యంగా చెప్పుకోవడం కాదు, మనకు అన్వయించుకోవాలి. అప్పుడే మనకు మన ఆత్మస్వరూపం పట్ల పూర్తి విశ్వాసం అనేది కలుగుతుంది. చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ని ఎవరైనా కాదంటారా? చెప్పండి. ఎంత మీ కళ్ళకు కట్టినట్లు ఎంత సులభంగా చెప్తున్నాను చూడండి. అందుకనే నేనేం చెప్తుంటాను ప్రతిసారి, మీరు సాక్షి స్థితిలో ఉండండి. కొన్ని క్షణాలైనా సాక్షి స్థితిలో ఉండండి. సాక్షి స్థితిలో ఉంటూ మిమ్మల్ని గమనించండి, మీ గుణాలను గమనించండి అని చెప్తుంటాను. అది వింటున్నారా? కాబట్టి ఏమని చెప్తున్నాడు భగవంతుడు ఇక్కడ? ఏతద్యోనిని భూతాని సర్వాణి భూతాని. అన్ని ప్రాణులు కూడా ఎలా ఉద్భవిస్తున్నాయి? ఈ 2 ప్రకృతుల యొక్క కలయిక వల్ల. జడ ప్రకృతి, చైతన్య ప్రకృతి. లేదా వీటికి మరో పేరేమిటి? ప్రకృతి పురుషులు. వీటికి మరో పేరు ప్రకృతి పురుషులు లేదా క్షేత్రజ్ఞులు. రాసుకోండి. ఇక్కడ అపరాప్రకృతి, పరాప్రకృతి అన్నాం కదా. అపరాప్రకృతికి మరో పేరు ప్రకృతి, పరాప్రకృతికి మరో పేరు పురుషుడు. అలాగే అపరాప్రకృతికి మరో పేరు క్షేత్రం, పరాప్రకృతికి మరో పేరు క్షేత్రజ్ఞుడు. మరి పరమాత్మ ఎవడు? ప్రకృతే పురుషుడా? ఆ రెండిటికి విలక్షణమైన వాడు పరమాత్మ అనేవాడు. లేదా మన ఆత్మస్వరూపం అనేది ప్రకృతి పురుషులకు రెండిటికి కూడా విలక్షణమైనది. ఇంకా చెప్పాలంటే ఆ రెండింటిని కూడా సాక్షిగా గమనించేటటువంటిది. సాక్షి స్వరూపం. అది గుర్తుపెట్టుకోండి. సరే,
ఇప్పుడు చూడండి, ఇక అసలైనది వస్తుంది. అసలు సిసలైన శ్లోకం, జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన శ్లోకం అమ్మా ఇది. ఇంకా 7వ శ్లోకం గురించి చెప్పబోతున్నాను. ఇంకా అందరూ కూడా ఏ పనులున్నా కూడా ఆపేసి ఇంకా శ్రద్ధగా వినాలి. ఒక్క నిమిషం ఆగండి, చెప్తున్నాను.